హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు మంజుల. మీరు చూస్తున్నారు ఆకుకూర పప్పు. చూడండి, ఇక్కడ పప్పు నానేసిన గ్లాస్ కంటే గ్లాస్ కంటే తక్కువ. నేను ఆకుకూర మాత్రం ఎక్కువ వేసిన. దీంట్లో వచ్చి కోడి చుట్టాకు చెప్పాను కదా మీకు ఇందాక. ఇదిగో కోడి చుట్టాకు, రకరకాల ఆకులు ఉన్నాయి ఇందులో. అటికి మామిడాకు, తర్వాత పప్పు ఆకని, ఈ ఆకులన్నీ కడిగి ఇందులో పెట్టిన. దాంట్లోకి ఈ ఎర్రగడ్డ, దాంట్లోకి ఈ పచ్చిమిర్చి, తగినంత పచ్చిమిర్చి, ఒక 3 టమోటా వేసా. ఇందులో ఎక్స్ట్రా ఏం వేసాను అంటే ఒక 4 కరివేపాకు రెబ్బలు కూడా వేసేసిన దీంట్లోనే. అది బాగా మనం డైరెక్ట్గా తినం కదా, ఉడుకుతుంది. అందులో ఉడికిన ఆ రసం అంతా కూరలో దిగుతుంది, మంచి స్మెల్ వస్తుంది, తినడానికి కూడా బాగుంటుంది. మనము తిరగమాతలో వేసినవి అలా కొరుక్కొని తినలేం కదా, పడేస్తాం. ఇదైతే తింటాం. కాబట్టి నేను ఎప్పుడు పప్పులో కానీ ఏ దాంట్లో చేసిన, పెసరపప్పు చేయని, కందిపప్పు చేయని, దేంట్లో అయినా చేయని, కొంచెం ఒక 4 రెబ్బలు అయితే వేస్తా. చూడండి ఎంత రుచికరంగా స్మెల్ వస్తుంది, రుచికరంగా కూడా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. అందరూ అంటారు ప్రీతం అంటది, కుర్ర ఉంటుంది, నువ్వు చేసే ఏదైనా సరే అంత బాగుంటుందమ్మా పప్పు కూరలు, ఆకుకూరలన్నీ. అంటే నేను ఇలా చేస్తాను కాబట్టి అంత రుచిగా ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి. సో ఈ ఎర్రగడ్డ అంతా వేసేస్తాను. ఒక్కోసారి హాఫ్ వేసి హాఫ్ తిరగమాతకి ఉంచుకుంటా. ఇవన్నీ వేసేస్తా. కరివేపాకు, ఈ కరివేపాకులు వేసేస్తే ఆకులు కలిసిపోతాయి. ఇప్పుడు వచ్చి పసుపు వేసేస్తా. ఒక విజిల్ ఉడకబెడితే కొంచెం 5 నిమిషాలే. కందిపప్పు కాబట్టి 2-3 విజిల్స్ అయితే పెట్టుకోవాలా. అది విషయం. అది చేసుకొని రుబ్బుకొని తర్వాత తిరగమాత వేసుకొని ఆవాలు జీలకర్ర అంతే, ఇంకేం వేయకూడదు తిరగమాతలో. తర్వాత ఎండుమిరపకాయ ఇంకొంచెం టేస్ట్ కోసం. ఇంకా లేదు అంటే నేనేం చేస్తాను అంటే, చూడండి ఇక్కడ మనకి పచ్చిమిరపకాయలు పాడైపోతాయి అన్న టైంలో నేను వీటికి హోల్స్ పెట్టేసి వీటిని మజ్జిగలో వేసి జస్ట్ అట్ట ఎండబెట్టి వేస్తూ ఉంటాయి. ఇంట్లోనే ఎండుతూ ఉంటాయి, పారేయకుండా. ఇవి వేస్తే ఇంకా చాలా రుచిగా ఉంటాయి. మనం డైరెక్ట్గా కూడా తినేయచ్చు. ఎండుమిరపకాయ అంటే పడేస్తాం కదా, అలా కాదు ఇది. అది ఆ పప్పులో తిరగమాతలో పడింది అంటే అబ్బా తినే అంతే, ఇంకా వేరే నంచుకోకర్లా. దానికి సపరేట్గా తాళింపులు, ఏమి ఆమ్లెట్లు ఏం అవసరంలే, ఇది చాలు. అలా తినేస్తాను నేను. మీరు కూడా ఇలా చేసి చూడండి, ఎంత అన్నం తింటారో చెప్పండి. థ్యాంక్ యూ.